ఎవరి దగ్గరైతే బలం ఉండదో వారికి న్యాయం కూడా దక్కదని అంటారు. నేటి ప్రపంచంలో ఈ మాట అత్యంత ఎక్కువగా ఏ దేశానికైనా సరిగ్గా సరిపోతుందంటే అది ఒక్క వెనుజులాకే. కానీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే భారతదేశం దగ్గర తనదైన సొంత బలం ఉంది, తన సైన్యం ఉంది, మరియు తన సొంత వ్యూహం ఉంది. లేదంటే అమెరికా ఏ విధంగా అయితే వ్యూహాలు రచిస్తుందో, ఏ విధంగా అయితే కుట్రలు పన్నుతుందో అవి ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి సరిపోతాయి. ఈరోజు వార్తలు కేవలం అమెరికా మరియు వెనిజులా వరకు మాత్రమే పరిమితం కాదు. ఇది భారత్ యొక్క ఆ సత్తాకు సంబంధించిన కథనం కూడా. ఎక్కడైతే అమెరికా భారత్ ముందు వెనక్కి తగ్గుతూ కనిపించిందో ఆ సందర్భం ఇదే. ఈ విషయానికి సంబంధించిన ధృవీకరణ మరెక్కడి నుంచో కాదు, అమెరికా మరియు వెనిజులా మధ్య జరుగుతున్న యుద్ధం నుంచే లభిస్తోంది. ప్రస్తుతం భారత్ మరియు వెనిజులాకు సంబంధించిన వ్యూహాత్మక వార్తలు, అమెరికా వెనిజులాపై చేసిన దాడికి సంబంధించిన చాలా పెద్ద పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇటీవల అమెరికా వెనిజులాపై దాడి చేసింది. ప్రస్తుతం దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల చూపు నిలిచి ఉంది. వాస్తవానికి అమెరికా మరియు వెనిజులా సంబంధాలను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు. ఈ మొత్తం ఆట అంతా ఒకే ఒక్క పదంలో ఇమిడి ఉంది. ఆ పదమే చమురు. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాణీకరించిన చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ. ఇదే ఆ అసలు నిజం. ఇది అమెరికాను సంవత్సరాలుగా ఆందోళన పెడుతూ వస్తోంది. అమెరికా కన్ను ఎప్పుడూ వెనిజులా చమురుపైనే ఉంటుంది. ఎందుకంటే చమురు అంటే శక్తి, శక్తి అంటేనే ప్రపంచంపై నియంత్రణ. 2007వ సంవత్సరంలో వెనిజులా ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అది అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేసింది. వెనిజులా తన చమురు పరిశ్రమను జాతీయీకరణ చేసింది మరియు అమెరికా కంపెనీలకు స్పష్టమైన మాటల్లో తమ దేశం నుండి బయటికి దారి చూపించింది. సందేశం చాలా స్పష్టంగా ఉంది. వెనిజులా భూమిలో ఉన్న చమురుపై మొదటి హక్కు వెనిజులాకే ఉంటుంది, ఏ విదేశీ కంపెనీకి కాదని. ఇక్కడి నుంచే వెనిజులాను ఏ మూల్యం చెల్లించైనా సరే బలహీనపరచాలని అమెరికా నిర్ణయించుకుంది. ఒకవేళ మీరు అమెరికా చరిత్రను చూస్తే ఒక పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా తన చుట్టుపక్కల ఎప్పుడూ ఏ దేశాన్ని కూడా పూర్తిగా శక్తివంతంగా మారనివ్వలేదు. ఒకచోట సైనిక దాడి, మరొక చోట కుట్రలు జరగడం లేదా అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టడం. క్యూబా అయినా, చిలీ అయినా, నికరాగ్వా అయినా లేదా పనామా అయినా, ప్రతి చోట పద్ధతి వేరుగా ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే, అది నియంత్రణ. కానీ వెనిజులా విషయం కాస్త భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ కేవలం రాజకీయాలే కాదు, ఇంధనానికి సంబంధించిన ప్రపంచ శక్తి పణంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, అమెరికాకు సరిగ్గా పక్కనే ఒక దేశం ఉండి, ఆ దేశం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉండి, ఆ దేశం గనక తన చమురును స్వతంత్రంగా వ్యాపారం చేయడం మొదలు పెడితే అలాంటి దేశం అమెరికాకు నేరుగా ఒక ప్రమాదంగా మారుతుంది. వెనిజులా గనక పూర్తిగా విజయవంతమైతే అది ఒక ఎనర్జీ సూపర్ పవర్ గా మారగలదు. అమెరికా ఎప్పటికీ అలా జరగనివ్వదు. ఎందుకంటే వెనిజులా అమెరికా కంపెనీలను బయటకు పంపిన తరువాత తన చమురు కోసం కొత్త భాగస్వాములను వెతుక్కోవడంతో అమెరికా సమస్య మరింత పెరిగింది. రష్యా మరియు చైనా ఈ అవకాశాన్ని వెంటనే పసిగట్టాయి. వెనిజులా తన చమురులో సింహభాగం రష్యా మరియు చైనా ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. దీని అర్థం స్పష్టం, అమెరికాకు సరిగ్గా పక్కనే ఇప్పుడు రష్యా మరియు చైనా మద్దతు ఉన్న ఒక శక్తివంతమైన చమురు దేశం తయారవుతోంది. అమెరికాకు ఇది కేవలం ఆర్థిక సవాలు మాత్రమే కాదు, నేరుగా ఒక వ్యూహాత్మక సవాలు. దీని తర్వాత అమెరికా దశాబ్దాలుగా ఏం చేస్తూ వచ్చిందో అదే చేసింది. ముందుగా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇందులో వెనిజులా బ్యాంకింగ్ వ్యవస్థను అంతర్జాతీయ వ్యవస్థ నుండి కట్ చేశారు మరియు చమురు ఎగుమతులపై నిషేధం విధించారు. అంతేకాదు డాలర్లలో లావాదేవీలు దాదాపు అసాధ్యం చేశారు. ఆ తరువాత ఆరోపణల పర్వం మొదలైంది. డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే పేరుతో ప్రకటనలు. కానీ నిజమేంటంటే వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం కేవలం చమురు మాత్రమే. ఎప్పుడైతే ఆర్థిక ఒత్తిడితో పని జరగలేదో తదుపరి అడుగు అస్థిరత సృష్టించడం. వెనిజులా లోపల నిరసనలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక నాయకులకు అంతర్జాతీయ మద్దతు లభించింది. దాని వెనుక ఉన్న హస్తం మాత్రం అమెరికాదే. ఇదే కారణంగా అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి. బహిరంగంగానే ఒక సమాంతర ప్రభుత్వాన్ని గుర్తించే మాటలు కూడా వినిపించాయి. ఇది అదే పాత అమెరికన్ మోడల్.
ఎక్కడైతే నేరుగా దాడి సాధ్యం కాదో అక్కడ దేశాన్ని లోపలి నుండి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇదే పద్ధతిని మీరు ప్రపంచంలోని ఇతర భాగాల్లో గమనిస్తే చిత్రం మరింత స్పష్టమవుతుంది. బంగ్లాదేశ్లో ఎక్కడైతే భారీ ఎత్తున నిరసనలు జరిగాయో అక్కడ అమెరికా వైపు నుండి ఎటువంటి తీవ్రమైన ఆందోళన కనిపించలేదు, కఠినమైన ప్రకటన రాలేదు. ఎందుకంటే మీడియా రిపోర్ట్స్ ప్రకారం తెర వెనుక అధికార మార్పిడికి సంబంధించి అమెరికా మద్దతు ఉందనే విషయం బయటపడింది. ఇరాన్లో ఎప్పుడు నిరసన జరిగినా అమెరికా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇరాన్ బలహీనపడుతుంది, దాని ప్రత్యక్ష లాభం అమెరికాకు దక్కుతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, భారత్ కూడా ప్రస్తుతం ఆర్థికంగా శక్తివంతంగా మారుతోంది కదా, మరి భారత్తో ఇలా చేయడానికి ప్రయత్నించలేదా అని. దీనికి సమాధానం చెప్తాను వినండి. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఇదే ఆటను భారతదేశంతో కూడా ఆడటానికి ప్రయత్నాలు జరిగాయి. మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో కూడా వేర్వేరు సందర్భాల్లో వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. లోక్సభ ఎన్నికల ముందు మరియు ఎన్నికల తరువాత రకరకాల ప్రకటనలు వచ్చాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కూడా భారత్ లోపల అస్థిరత పుట్టించేలా కొన్ని సంకేతాలు, ప్రకటనలు ఇవ్వబడ్డాయి. అమెరికాకు కావాల్సింది ఒక్కటే, భారత్ ఒక నియంత్రిత భాగస్వామిగా ఉండాలి. అంటే భారత్ బలంగా ఉండాలి, కానీ అమెరికా విధానాలకు ఎదురు నిలిచేంతగా కాదు. కానీ ఇక్కడే కథ మారిపోతుంది. భారతదేశం వెనిజులా లేదా ఇరాన్ లాంటి దేశం కాదు. ఎందుకంటే భారత్ దగ్గర బలమైన రాజకీయ నాయకత్వం ఉంది, అనుభవజ్ఞులైన సైన్యం ఉంది, సమర్థవంతమైన నిఘా సంస్థలు ఉన్నాయి. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ దగ్గర వ్యూహాత్మక సహనం ఉంది. అమెరికా ఎత్తుగడలను భారత్ అర్థం చేసుకుంటుంది, వెంటనే స్పందించడానికి బదులుగా సరైన సమయం కోసం వేచి చూస్తుంది. ఇదే కారణం వల్ల అమెరికా చేసిన అనేక ప్రయత్నాలు భారత గడ్డపై ప్రభావం చూపలేకపోయాయి. గత కొంతకాలంగా మరో విషయం మరింత స్పష్టమైంది. భారత్ ఇప్పుడు ఎవరి ఒత్తిడిలోనూ నడిచే దేశం కాదు. క్వాడ్ వంటి వేదికలపై సహకార వేగాన్ని తగ్గించడానికి అమెరికా ప్రయత్నించింది. తద్వారా భారత్ మరియు దాని భాగస్వాములపై పరోక్ష ఒత్తిడి తీసుకురావచ్చని. కానీ భారత్ తన వైఖరి నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. భారత్ చాలా స్పష్టమైన మాటల్లో సంకేతాలు ఇచ్చేసింది. భాగస్వామ్యం ఉంటుంది, కానీ షరతులతో కాదు. నిర్ణయం భారతదేశానిదే ఉంటుంది, దిశ కూడా భారతదేశమే నిర్ణయిస్తుంది. ఇక అమెరికా విధానం ఎప్పుడూ ఇద్దే. ఎక్కడ నేరుగా దాడి సాధ్యమో అక్కడ సైనిక శక్తిని వాడటం, ఎక్కడ నేరుగా దాడి సాధ్యం కాదో అక్కడ అసంతృప్తి, నిరసనలు, రాజకీయ అరాచకం మరియు అంతర్గత ఘర్షణలు సృష్టించడం. వెనిజులాలో ఇదే మోడల్ వాడారు. కానీ భారతదేశంలో ఈ మోడల్ పూర్తిగా విఫలమైంది. భారత సంస్థలు బలంగా ఉన్నాయి, సమాజానికి లోతైన అవగాహన ఉంది, మరియు సైన్యం, ప్రభుత్వం పరిస్థితులను అంచనా వేయడంలో సమర్థవంతంగా ఉన్నాయి. ఇదే కారణం వల్ల ఈరోజు అనేక మంది వ్యూహాత్మక విశ్లేషకులు ఏమంటున్నారంటే భారత్ అమెరికా వ్యూహాన్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేసింది. భారతదేశాన్ని వెనిజులా లేదా ఇరాన్లా ట్రీట్ చేయలేమని అమెరికాకు అర్థమైపోయింది. భారత్ ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు, అలాగని ఏ బయటి శక్తిని తన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టనివ్వద్దు. సరిగ్గా గమనిస్తే ఇదే భారత్ అసలైన బలం కూడా. ఒకవేళ ఈరోజు భారత్ బలహీనంగా ఉంటే పరిస్థితులు పూర్తిగా వేరేలా ఉండేవి. అప్పుడు భారతదేశాన్ని కూడా ఏదో ఒక సాకుతో అంతర్జాతీయ ప్రయోగశాలగా మార్చేసేవారు. ఎప్పుడో ఒకసారి మానవ హక్కుల పేరుతో, ఎప్పుడో ఒకసారి ప్రజాస్వామ్యం పేరుతో, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రాంతీయ ఘర్షణ పేరుతో. కానీ భారత శక్తి, దాని సన్నద్ధత మరియు దాని సహనం ఈ ప్రయత్నాలన్నిటికీ అడ్డుగోడలా నిలిచాయి. వెనిజులాపై దాడి కేవలం ఒక దేశంపై దాడి కాదు. ఇది అమెరికా విధానాలకు భిన్నమైన దారి ఎంచుకోవాలనుకునే అన్ని దేశాలకు ఒక హెచ్చరిక. తేడా ఒక్కటే, ఎవరినైతే భయపెట్టగలరో లేదా అణిచివేయగలరో ఆ జాబితాలో ఇప్పుడు భారతదేశం లేదు. భారత్ ఈరోజు తన షరతులపై ప్రపంచంతో మాట్లాడుతోంది. ఇదే విషయం అమెరికాకు అన్నిటికంటే ఎక్కువగా గుచ్చుకుంటోంది. ఫ్రెండ్స్, భారత్ యొక్క ఇదే వ్యూహాత్మక పటిష్టత రాబోయే కాలంలో భారతదేశాన్ని మరింత శక్తివంతంగా మారుస్తుందా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.